శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వృశ్చిక రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి మే నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి మనం గమనించినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. అయినా సరే గురువు యొక్క షష్టమంలో ఉన్నటువంటి గురువు సప్తమంలోకి మారుతున్నాడు. గురుగ్రహ అనుకూలత అనేది ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. అదేవిధంగా ఈ నెలలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ షష్టమంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది. మొదటి 15 రోజులు రవి షష్టమంలో ఉన్నప్పుడు ఈ రాశి వారికి డబల్ ఇంపాక్ట్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. లాభస్థానంలో కేతువు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్నేహితులు బంధువులతో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతో ఆనందంగా గడపడం అనేది జరుగుతుంది. ఎప్పుడు దూరమైనటువంటి బంధువులు స్నేహితులు కూడా దగ్గరికి రావడం కలుపుకోవటం అనేది మీ మానసిక ఆనందానికి గల కారకంగా తయారవుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి సంఘంలో గౌరవము గుర్తింపు పేరు ప్రఖ్యాతులు సాధించేటువంటి యోగ్యతను ఇవ్వగలుగుతాడు. 10 మందిలో 10 చోట్ల మీ పేరు అనేది నానుడిగా తయారవుతుంది. అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా తయారవుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి చెప్పాలంటే ధనాధిపతి మంచి స్థానంలోకి వచ్చాడు కాబట్టి వృత్తిరీత్యా చాలా బాగుంటుంది. రొటేషన్స్ అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది కలిసి వస్తాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది మొదటి 15 రోజులు బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎప్పుడో కొన్నటువంటి ల్యాండ్ ఎప్పుడో కొన్నటువంటి ఇల్లుకి మంచి రేటు దొరకటం అనేది మీకు మానసికంగా కూడా మీకు ఆనందాన్ని కలిగించేటువంటి ఒక విషయంగా తెలుస్తుంది. పిల్లల యొక్క సెటిల్మెంట్ అనేది మంచి స్థాయిలో సెటిల్మెంట్ అవ్వటం మీ మానసిక స్థిరత్వానికి మానసిక ఆనందానికి గల కారకంగా తయారవుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ధనస్థానంలోకి ఉన్నటువంటి గురువు సప్తమంలో మంచి స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అలాగే కుటుంబంలో ఆదాయం పెరగటం అనేది ఒక మంచి శుభ పరిణామంగా చెల్లిస్తుంది అన్నమాట. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ వృద్ధి అనేది ముందుకు పడటం అనేది జరుగుతుంది. కుటుంబ వృద్ధిలో ముఖ్యంగా వచ్చేటప్పటికీ సంతాన సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీకు అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు అనేవి ఇప్పటి నుంచి మీ కలలో ఉన్నటువంటి గృహం వాహనం అనేది మీరు కొనడం అనేది ఈ సంవత్సరంలో తీరుతుంది. ఈ యొక్క మే 1వ తారీఖు నుంచి ఆ యొక్క యోగ్యకారకమైనటువంటి ఘడియలు మొదలవుతాయి. రాజకీయపరంగా ఎదగాలి, ఇరుగు పొరుగు సఖ్యత గురించి మునుపటి కీర్తిని పొందాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలలో లాభించడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి పుత్ర సంతానం కలగటానికి యోగ్యకారకమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. సంతాన సంబంధితమైన విషయాల్లో వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు యోగించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలోకి పంచమాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. పార్ట్నర్షిప్ బిజినెసెస్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి రవి మొదటి 15 రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. సంఘాల్లో సన్మానాలు జరగడానికి అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరిస్తూ ఉన్నది. దూర ప్రాంత ప్రయాణం విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. విదేశీయాన ప్రయత్న విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ప్రయత్నాలుగా చెప్పచ్చు. షష్టమంలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో నూతన భాగస్వామ్యాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. స్త్రీ సంబంధితమైన విషయాల్లో స్త్రీలతో పరిచయాలు ఏర్పడటం ఆ స్త్రీల ద్వారా కూడా కొన్ని విషయాలలో అనుకూలమైనటువంటి విషయాల్లో
ముందుకు జరగటం, అంటే మీరు అనుకున్నటువంటి పరిస్థితులు నుంచి ముందుకు తీసుకెళ్ళటానికి వీరు కొంచెం ప్రోద్బలం మీకు ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట. మీ యొక్క తెలిసినటువంటి స్త్రీల ద్వారానే వీరు మీకు ఇంతగా ఉపయోగపడతారా అనే విషయాన్ని మీకు తెలుసుకొని మీ మానసిక ఆనందానికి కారకంగా తయారవుతుంది. పిల్లలకి ఇంట్లో ఉన్నటువంటి వారికి వారి యొక్క ఒక మంచి స్థాయిలో స్థిరపడతారు అనే ఒక నమ్మకాన్ని వారు మీకు కలిగించటం అనేది ఒక మంచి శుభపరిణామంగా మీరు ఫీల్ అవటం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా శత్రు సంబంధితమైన వ్యవహారాల్లో వారి మీద మీదే పైచేయిగా మొదటి 15 రోజులు గడుస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మొదటి 15 రోజులు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు అనేది ఉంటాయి. నమ్మేటప్పుడు ఎవరిని నమ్ముతున్నాం, ఎవరిని చూసి మనం ముందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దొంగ స్వామీజీల విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే యోగించేటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి మనం మిగతా విషయాలు మనం గమనించినట్లయితే మిగతా గ్రహాల రీత్యా దైవ చింతన అనేది ఉంటుంది. దైవార్థిక చింతన అంటారన్నమాట. అంటే దేవుడి యొక్క దగ్గర వెళ్ళాలి, దేవ స్మృతిలో ఉండాలి అనే ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే కేతువు లాభస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, గురువు సప్తమంలోకి వచ్చాడు, షష్టమంలో మనం గమనించినట్లయితే రవి మరియు అదేవిధంగా శుక్రుడు బుధుడు ఉన్నాడు. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఈ రాశి వారికి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగిలే విధంగా ఉంది. 15వ తారీఖు తర్వాత నుంచి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి యొక్క మార్పు షష్టమం నుంచి సప్తమంలోకి మారుతున్నాడు. షష్టమంలోకి మారుతున్నటువంటి షష్టమం నుంచి సప్తమంలోకి మారినటువంటి రవి ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉన్నాడు. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలించే విధంగా ఉంది ఈ యొక్క రాబోతున్నటువంటి మే 15వ తారీఖు నుంచి. కానీ ఆ చేసేటువంటి ప్రయాణాల్లో శారీరక అధికమైనటువంటి ఒడిదుడుకులు, అంటే శారీరకంగా అలసిపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేది ముఖ్యం. ఆ విషయం ప్రకారంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ముక్కుసూటితనంతో ముందుకు వెళ్ళడం అనేది సహజం. ప్రతి మనిషిలో మనుషుల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. బోలతరంగా ఉండడం కూడా ప్రతి మనుషుల్లో ఉండేటువంటి ఆ సహజమైనటువంటి గుణం. ఆ యొక్క గుణం బయటికి రావటం అనేది జరుగుతుంది. ఆ యొక్క విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఎందుకంటే మీరు మాట్లాడేటువంటి విషయం మంచిదే, సంఘంలో అందరికీ తెలిసిందే. కానీ మీరు మాట్లాడటం వల్ల 10 మందికి శత్రువుగా మారకుండా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే, ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పటికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి స్థానంలోకి గురువు మారబోతున్నాడు. కాబట్టి విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్ సివిల్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొద్దిగా కష్టపడి చదవగలిగితే వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టం కాదు. కానీ వీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పరిహారం ఏంటంటే గురుగ్రహ మంత్ర జపాన్ని చేసుకోవటం, దత్తాత్రేయ స్వామి ఆరాధనని చేయటం ద్వారా వచ్చేటప్పటికి గురువు మూలకంగా రావాల్సినటువంటి బలం అనేది వీరికి రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా కేతు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. రవి 15వ తారీఖు నుంచి అనుకూలంగా లేడు కాబట్టి ఆరోగ్యపరంగా సూర్యారాధన అనేది చేయాలి. సూర్యగ్రహ మంత్ర జపాన్ని జపించటం, అదేవిధంగా ఎర్రటి పూలతో సూర్యుడిని పూజించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే ఈ యొక్క నెలంతా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.